ఎంతో సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ ఫ్రై చేసుకుందాం పదండి. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ మీకు నచ్చినన్ని ఎగ్స్ బాయిల్ చేసుకోండి. నేనైతే 6 ఎగ్స్ బాయిల్ చేసుకున్నా. నెక్స్ట్ కొన్ని ఆనియన్స్ కట్ చేసుకోండి. ఊకే ఆనియన్స్ ఏడిపిస్తున్నాయని చెప్పి ఈ వెజిటేబుల్ కట్టర్ తీసుకున్నా గాయ్స్, ఇంకా మనకు కన్నీళ్ళు రావు. సో అలా పెట్టి దాంట్లో ఆనియన్ అలా పెట్టి జస్ట్ ప్రెస్ చేయడమే. ప్రెస్ చేస్తే కిందికి పడిపోతాయి అన్నమాట అవి. మనం కట్ చేసిన దానికంటే చాలా బాగా వస్తాయి గాయస్, దీంట్లో అన్నీ ఈక్వల్గా వస్తాయి. మీరు చూసుకోవచ్చు ఇలా. ఇంకా ఇవి పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టేసుకొని కొన్ని కరివేపాకు ఆకులు తీసుకోండి. కరివేపాకు ఆకులని చిన్న చిన్నగా కట్ చేసుకోండి. పెద్ద పెద్దగా వేస్తే మంచిగా రావు, అందుకోసమే చిన్న చిన్నగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఆ బాయిల్ చేసుకున్న ఎగ్స్ తీసుకోండి. ఎగ్స్ తీసుకొని లైట్గా దానికి కాట్ పెట్టి దాంట్లో నుంచి ఎల్లో తీసేసేయండి అన్నమాట. ఇలా ఆ ఎల్లో పక్కన పెట్టేసి ఆ ఎగ్ వైట్ ఏదైతే ఉందో దాంట్లో 2 to 3 పీసెస్ చేసుకోండి, కట్ చేసుకోండి ఇలా. ఇలానే మీరు ఎన్ని ఎగ్స్ బాయిల్ చేసుకుంటే అన్ని ఎగ్స్కి ఆ ఎగ్ వైట్స్ని అలా కట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఫ్రై చేసుకోండి. డీప్ ఫ్రై కాకుండా నార్మల్ ఫ్రై చేసుకోండి. లైట్గా ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ పోయేంత వరకు మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న కరివేపాకుని దాంట్లో యాడ్ చేయండి. మళ్ళీ బాగా మొత్తం మిక్స్ చేయండి కొద్దిసేపు వరకు. నెక్స్ట్ కొద్దిగా సాల్ట్ యాడ్ చేయండి, 1 టేబుల్ స్పూన్. అండ్ కొంచెం కొరియండర్ పౌడర్ 1 టేబుల్ స్పూన్. నెక్స్ట్ చిల్లీ పౌడర్ 2 టేబుల్ స్పూన్ యాడ్ చేయండి, కొంచెం స్పైసీగానే ఉంటే బాగుంటుంది. తర్వాత మళ్ళీ మొత్తం అన్నీ కలిపి మిక్స్ చేయండి. ఒక 1 minute వరకు మిక్స్ చేయండి అలా. నెక్స్ట్ ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఎగ్ వైట్స్, ఓన్లీ ఎగ్ వైట్స్ని మాత్రమే వేయండి ఫస్ట్, బాల్స్ని కాదు. ఓన్లీ ఫస్ట్ ఎగ్ వైట్స్ని వేసి దాన్ని మంచిగా కలుపుకోండి ఒక 2 minutes వరకు. నేను బాల్స్ ఎందుకు వద్దన్నా అంటే, ఎగ్ యోక్స్ ఎందుకు వద్దన్నా అంటే, అవి ఫస్ట్ వేసి కలిపితే అది మొత్తం కట్ అయిపోయి మొత్తం దాంట్లో మిక్స్ అయిపోతుంది. అందుకే ఫస్ట్ ఎగ్ వైట్స్ వేసి దాని తర్వాత ఎగ్ యోక్స్ వేయాలన్నమాట. ఇలా ఎగ్ యోక్స్ కూడా వేసేసి ఇప్పుడు మళ్ళీ మిక్స్ చేయండి. అండ్ కొద్దిగా పెప్పర్ పౌడర్ అండ్ ఇంకొక టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ దాంట్లో యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి. డన్. అలా మిక్స్ చేసుకుంటే అయిపోయింది. ఇంకా ఎంతో టేస్టీ అండ్ ఈజీ ఎగ్ ఫ్రై. ఇది దేంట్లోకైనా తినొచ్చు, రైస్లోకి కూడా బాగుంటుంది అండ్ చపాతీకి కూడా సూపర్ ఉంటుంది. ఓకే, ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.